హీరోయిన్ గా ఓ స్థాయికి చేరిన తర్వాత వాళ్ళంతా లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపించి సక్సెస్ దిశగా అడుగులేస్తుంటారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, జ్యోతిక, అనుష్క లాంటి వాళ్ళు ఇప్పుడు అలాగే కెరియర్ సాగిస్తున్నారు. కానీ ఐశ్వర్య రాయ్ ఇలా ఎందుకు చేయడం లేదు? లెట్స్ హావ్ ఎ లుక్. బాలీవుడ్ నుంచి రాణి ముఖర్జీ, విద్యా బాలన్, కరీనా కపూర్ లాంటి సీనియర్లు లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపించి కెరీర్ సాగిస్తున్నారు. ఇక నవతరం భామల విషయానికి వస్తే ఆలియా భట్, రష్మిక మందన, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్లు కూడా హీరోయిన్గా నటిస్తూనే అప్పుడప్పుడు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు చేస్తున్నారు. రాణి ముఖర్జీ, విద్యా బాలన్ లాంటి సీనియర్ నాయకులైతే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. వీలైనంత వరకు అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తూనే ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరిలో ఐశ్వర్య రాయ్ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం సాగలేదని చెప్పాలి. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సెకండ్ ఇన్నింగ్స్ లో అంతటి చరిష్మాతో దూసుకుపోలేదని చాలా కాలంగా ఓ విమర్శ వినిపిస్తూనే ఉంది. గత 10 ఏళ్లుగా ఐశ్వర్య కెరీర్ చూస్తే కేవలం 7 సినిమాలు మాత్రమే చేసింది. అందులో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఏవైనా ఉన్నాయా అంటే జార్జ్ బా లాంటి ఒక పెద్ద సినిమా కనిపిస్తుంది. కానీ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కాలేదు. తర్వాత మళ్లీ ఐశ్వర్య పేరు వినిపించిందంటే అది కేవలం పొన్నియిన్ సెల్వన్తోనే, మణిరత్నం బ్రాండ్తోనే అది సాధ్యమైంది. ఆ రకంగా చూస్తే ఐశ్వర్య రాయ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాల పరంగా పూర్తిగా వెనుకబడి ఉంది. సీరియస్ గా ఆమె ఆ తరహా ప్రయత్నాలు కూడా చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ దక్కుతుంది. బాక్సాఫీస్ వద్ద సోలో నాయికగా సత్తా చాటడానికి అవకాశం ఉన్న ఒకే మార్గం అది. కోట్లాది మంది అభిమానులు, భారీ ఎత్తున ఫ్యాన్ బేస్ ఉన్న ఐశ్వర్య ఆ క్రేజ్ ని ఎన్కాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే ఆమె శరీరంలో వస్తున్న కొన్ని రకాల మార్పులతో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె వయసు 50. ప్రయోగాలు చేసే ఏజ్ కూడా కాదు. మళ్లీ 25 ఏళ్ల క్రితం నాటి ఐశ్వర్యను చూపించడం అంటే సవాలుతో కూడుకున్నదే. పుష్పతో ఎస్పీ పాత్రలో నటించాడు మలయాళం యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఇది టాలీవుడ్లో తన డెబ్యూ మూవీ అయినా దీనివల్ల తన కెరియర్ మలుపు తిరుగుతుందని తాను నమ్మడం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు ఫహద్. మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫహద్ మొదట్లో నటుడిగా పరిచయం అయినప్పుడు మామూలుగానే అనిపించాడు. కానీ కొన్నేళ్ల తర్వాత అతడి పాత్రలు, పర్ఫార్మెన్స్లు చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఒక ఇమేజ్ కు కట్టుబడకుండా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ అన్ని రకాల పాత్రలు చేస్తూ అద్భుతమైన నటనతో కట్టిపాడేశాడు ఫహద్. కుంభలంగి నైట్, జోజీ లాంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. నెమ్మదిగా అతడి పేరు కేరళను దాటి వినిపించడము మొదలైంది. పుష్ప సినిమా చివరిలో కేవలం 20 నిమిషాలు కనిపించే విలన్ పాత్రతో అతను వేసిన ముద్ర చాలా బలమైంది. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ మామూలుగా పాపులర్ కాలేదు. అయితే తనకెంతో పేరు తెచ్చిపెట్టిన పుష్ప విషయంలో ఫహద్ ఫాజిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కమెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుష్ప వల్ల తనకు కొత్తగా క్రేజ్ ఏమీ రాలేదని అతనే తేల్చేశాడు. కేరళను దాటి మిగతా ప్రాంతాల్లో పుష్ప వల్ల మీకు ఎక్కువ క్రేజ్ వచ్చిందా అని అడిగితే లేదని సమాధానమిచ్చాడు ఫహద్. అలా అని తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, ఈ విషయం తాను సుకుమార్ గారికి కూడా చెప్పానని ఫహద్ అన్నాడు. పుష్ప సినిమా కేవలం సుకుమార్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే చేశానన్న ఫహద్ ఎప్పటికీ తన తొలి ప్రాధాన్యం మలయాళ చిత్రాలకే అని చెప్పాడు. అయితే ఫహద్ కు సరైన ఫీడ్బ్యాక్ లేదేమో కానీ పుష్పతో ఫహద్ కు తెలుగు రాష్ట్రాల్లో అలాగే నార్త్ ఇండియాలో మామూలు పాపులారిటీ రాలేదు. పుష్ప 2తో అతను మరింతగా ఇక్కడ పేరు సంపాదిస్తాడని అంచనా వేస్తున్నారు.